గాజా ప్రాంతంలో శాంతి స్థాపనే లక్ష్యంగా అగ్రరాజ్యం అమెరికా దౌత్య వేగాన్ని పెంచింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు, ముఖ్య సలహాదారు జారెడ్ కుష్నర్ ఈజిప్టులో హమాస్ సీనియర్ నేతలతో రహస్యంగా భేటీ కావడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. హమాస్ ఆయుధాలను వీడేలా చేయడం, గాజా భవిష్యత్తు ప్రణాళికను అమల్లోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ చర్చలు జరిగినట్టు అంతర్జాతీయ కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ కీలక దౌత్య పరిణామాలపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. అమెరికా నిషేధిత ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన హమాస్తో నేరుగా చర్చలు జరపడం గతంలో అరుదుగా జరిగేది. కానీ ట్రంప్ యంత్రాంగం ఆ నిబంధనలు పక్కనబెట్టి హమాస్తో వరుస చర్చలు జరుపుతోంది. గాజాలో పూర్తిస్థాయి శాంతి స్థాపనకు ట్రంప్ ప్రతిపాదించిన 20 పాయింట్ల ప్రణాళికలో భాగంగా హమాస్ తన వద్ద ఉన్న ఆయుధాలను విడిచిపెట్టడం అత్యంత కీలకమైన అంశం. ఈ అంశంపైనే హమాస్ రాజకీయ విభాగం అధిపతి ఖలీల్ అల్ హయ్యా నేతృత్వంలోని బృందంతో జారెడ్ కుష్నర్ భేటీ అయ్యారు. అయితే ఈ శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మొండిచేయి చూపుతూ ఉండడంతో ప్రాసెస్ నిలిచిపోయింది. హమాస్ ఆయుధాలను పూర్తిగా అప్పగించేంత వరకు గాజా నుంచి తమ బలగాలను ఉపసంహరించేది లేదని నెతన్యాహు తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో హమాస్ ప్రతినిధులతో చర్చలు ముగించుకున్న కుష్నర్ త్వరలోనే ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడే నెతన్యాహుతో సమావేశమై ఒప్పందానికి అంగీకరించేలా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. మరోవైపు తమపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు కొనసాగిస్తూ శాంతి ప్రక్రియను దెబ్బతీస్తోందని హమాస్ ఆరోపించింది. ట్రంప్ శాంతి చట్టానికి తాము కట్టుబడి ఉన్నామని, కానీ ఇజ్రాయిల్ వైఖరి వల్లే గాజాలో మానవీయ సంక్షోభం మరింత ముదురుతోందని ఈజిప్ట్ మధ్యవర్తులకు తెలిపింది. అమెరికా వైపు నుంచి జారెడ్ కుష్నర్తో పాటు రియల్ ఎస్టేట్ దిగ్గజం స్టీవ్ విట్కాఫ్లు ఈ కీలక దౌత్య వ్యవహారాలను నడిపిస్తూ ఉండటం విశేషం.